రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు చందంగా ఉందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగింది బాధాకరమని, ఆమె 12 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బాధితుల ఆచూకీ తెలుసుకోకపోవడంపై దారుణమన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగిందని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తుందంటున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో బీజేపీ హవా నడుస్తుందని చెప్పవచ్చు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే బీజేపీ ఎన్నికల ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుస్తుంది, ఎలా చూడవచ్చు? రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఎలా ఉంది? అంటే తెలంగాణ విద్యావంతుల ఎన్నికలు ఇవి చెప్పాలంటే. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే విద్యావంతులు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది. సో ఇవాళ తెలంగాణ పరిస్థితిని బట్టి తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. పూర్తిగా తెలంగాణని ఇవాళ పరిపాలన విషయంలో కూడా చూసుకుంటే ఎక్కడ కూడా పరిపాలన అసలు తెలంగాణలో ఉందా అనేటటువంటి అనుమానం కలిగించే విధంగా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. సో ఇవన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని మొన్న జరిగినటువంటి అంటే ఇప్పుడు జస్ట్ రిజల్ట్ ఒకటి అయిపోయింది, ఇంకో రిజల్ట్ ఈరోజు రాత్రికి ఎప్పుడో వస్తుంది. అది కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు గెలవబోతున్నారు. సో భారతీయ జనతా పార్టీ వైపు ఇవాళ విద్యావంతులు అందరూ చూస్తున్నారు, యువత చూస్తుంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదే, మేము మొన్న గెలిపించుకుంటే బాగుండేది అనేటటువంటి ఆలోచన కూడా ఈరోజు ప్రజల లోపల ఉంది. సో ఈరోజు ఒక ఘనమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి 2 ఎమ్మెల్సీలను గెలిపించి విద్యావంతులందరూ కూడా ఒక మంచి నిర్ణయం, తెలంగాణకు ఒక మంచి మార్గనిర్దేశనం చేసిండ్రు, ఒక బాట వేసిండ్రు. భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి భవిష్యత్ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి ఒక మార్గానికి వీళ్ళు బాట వేసిందని చెప్పొచ్చు. మేడం, ఏదైతే ఈ ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే దాదాపు ఇప్పటికి 12 రోజులు అవుతుంది. 8 మంది ఏదైతే కార్మికులు ఉన్నారో దాంట్లో ఒక్కరికి కూడా ఆచూకీ తెలియలేదు. అంటే ఎలా చూడవచ్చు మేడం మొత్తాన్ని? ఇది నిజంగా చాలా దారుణం. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బాడీస్ ఇప్పటిదాకా కూడా ఇంకా అంటే గుర్తించలేకపోవడం అనేది చాలా బాధాకరము. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో తీవ్రంగా ఉన్నది. దాన్ని పెద్ద ఎత్తున సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మన జిల్లా ప్రాజెక్టులని అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎస్ఎల్బీసీ టనల్ నిర్మాణంలో విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దానిపైన అంటే దృష్టి పెట్టలేదనేది కూడా స్పష్టమవుతుంది. ఇన్సిడెంట్ జరిగిన వెంబడే కూడా దానిపైన సీరియస్గా వాళ్ళు దృష్టి సారించలేదు. సరే, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది పరిస్థితి చూస్తుంటే. సో ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులకు కూడా ఇంకా వారి బాడీస్ అంటే గుర్తించలేకపోవడము, దాంట్లో ఇంకా కనపడకపోవడం అనేది చాలా దారుణమైన విషయము. అసలు ఈ సంఘటన నిజంగా అసలు తలుచుకుంటేనే ఆ బాడీ అంటే 8 మంది కార్మికులు ఇప్పటిదాకా వాళ్ళ బాడీలు బయటపడలేదు అంటే అసలు చాలా దారుణమైనటువంటి సంఘటనగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరిగా ఏదైతే రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంపై సానుభూతిగా ఉన్నారు, కానీ ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీలు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, అభివృద్ధికి పాల్పడతలేరని చెప్పి ముఖ్యంగా బహిరంగ సభలో కీలకంగా చెప్పారు. దీన్ని ఎలా చూడవచ్చు? రేవంత్ రెడ్డి గారికి అంటే తాను ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తిని కోల్పోయి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక మా ఎంపీల మీద, మా మంత్రుల మీద ఆయన మాట్లాడుతున్నాడంటే చేతగానితనమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణకి ఇస్తున్న ప్రతి రూపాయి కూడా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ప్రతి రూపాయి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంపీలను గెలిపించిందని, ఈ ప్రాంతంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపించారని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున అభివృద్ధికి సహకరించాలనే ఒక లక్ష్యంతోనే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తూ ఉంది. సో ఈరోజు అది జీర్ణించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి మంత్రుల మీద మాట్లాడడము, ఎంపీల మీద మాట్లాడడము ఆయన యొక్క అవివేకమనే దీన్ని బట్టి తెలుస్తుంది స్పష్టంగా.
ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు బీజేపీ పార్టీ దిక్కు చూస్తున్నారని, అంతేకాకుండా ఎస్ఎల్బీసీకి సంబంధించి మొదటిగానే దాని ఒక ప్రక్రియను చూసినట్లయితే ఇలాంటి సంఘటన జరగకుంటుండే అని చెప్పి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చెప్తున్న విషయం. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్నగర్ నుంచి నడుస్తుంది. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ